నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తగిన శాస్తి. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. మాలతి గారు చాలాసేపటి నుంచి ఆ గది తలుపులు కొడుతూనే ఉన్నారు. ఆవిడ అరుపులు, కేకలు బయటికి వినబడుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా తలుపు తెరుచుకున్నప్పుడు దాహం కారణంగా ఆవిడ గొంతు పూర్తిగా ఎండిపోయింది. అంతేకాకుండా మాలతి గారు ఎదురుగా ఉన్న ఆ స్త్రీని చూసి భయపడిపోయి ఒక మూలల్లో నిశ్శబ్దంగా కూర్చునున్నారు. మాలతి గారి ముందు పళ్ళెంలో పచ్చడి అన్నాన్ని దగ్గరికి విసురుతూ రాధిక చెప్పింది, వృద్ధురాలా, మౌనంగా అది తిన్న తర్వాత గదిలోనే పడుకో. పెద్ద పెద్ద కేకలు పెట్టి శబ్దం చేసినా, గొంతు పెంచి అరిచినా నేను నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేసినా కూడా నేను తప్పించుకోగలను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉండగానే మాలతి గారు రాధిక పాదాలు పట్టుకొని నన్ను ఇక్కడి నుంచి బయటికి రానివ్వమని వేడుకుంటూ ఉన్నారు. నీకు దండం పెడతాను, నేను నా కొడుకుతో మాట్లాడాలి. నా కొడుకుని కలవాలని చాలా రోజులుగా నేను తహతహలాడుతున్నాను అని ఆవిడ ప్రాధేయపడుతూ ఉండగానే ఆ స్త్రీ తన కాలితో మాలతి గారిని ఒక్క తన్ను తన్నింది. వెంటనే మాలతి గారి వైపు చూసి, నువ్వు నీ నాలుకని ఎక్కువగా వాడితే నేను నిన్ను గొంతు పిసికి చంపేస్తాను అంటూ గట్టిగా చెప్పి నిశ్శబ్దంగా ఉండమని భయపెట్టి ఆ తర్వాత త్వరగా గది తలుపులు వేసేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాపం మాలతి గారు కన్నీళ్లని దిగమింగుతూనే నేల మీద పడుకుని ఉన్నారు. మాలతి గారు చాలా రోజులుగా అక్కడ ఆ గదికే పరిమితమయ్యారు. మరోపక్క మాలతి గారి కొడుకు మనోజ్ ఆవిడ గురించి ఆందోళన పడుతూ ఉన్నాడు. ఆవిడ గురించి ఊరంతా వెతుకుతూ ఉన్నాడు. కానీ ఆవిడ జాడ ఎక్కడా కనుక్కోలేకపోయాడు. మాలతి గారి కోడలు అనిత కూడా చాలా చోట్ల వెతికినా కూడా మాలతి గారి గురించి ఎలాంటి సమాచారము దొరకలేదు. ఒకరోజు రాధిక ఎక్కడికో బయటకు వెళ్ళింది. అనిత అలసిపోయి ఇంట్లో ఒంటరిగా కూర్చునుండగా ఒక్కసారిగా తలుపులు కొట్టిన శబ్దం వినిపించసాగింది. మొదట్లో అనిత ఆ శబ్దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పక్కన ఎవరింట్లోనే అనుకుంది. కానీ కంటిన్యూస్గా ఆ సౌండ్ రావడంతో మెల్లగా ఆ సౌండ్ బట్టి అటువైపుగా వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ సౌండ్ వస్తున్న గదికి చేరుకోగానే ఆ గదికి తాళం వేసింది. ఆ రూమ్లో నుంచి సౌండ్ వస్తుంది అని నిర్ధారించుకున్న తరువాత తనని ఇటువైపుకు రాకుండా తన చిన్నత్తగారు ఎప్పుడూ నిషేధిస్తూ ఉన్నారనే విషయం గుర్తు తెచ్చుకుంది. అనిత కాసేపు ఆలోచించిన తర్వాత అనిత కిటికీలోంచి లోపలికి చూసేసరికి లోపలున్న దృశ్యం చూసి తన కాళ్ళ కింద నేల జారిపోయింది. ఎందుకంటే అక్కడున్నది మరెవరో కాదు, మనోజ్ తల్లి మాలతి గారు. చాలాసేపు పిచ్చిదానిలాగా అనిత తాళం కోసం ఇల్లంతా వెతికింది. కానీ తాళం ఎక్కడా దొరకలేదు. దాంతో అనిత ఎలాగోలాగా ఆ తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి నేలపై పడుకునున్న మాలతి గారికి మంచినీళ్లు తాగించింది. వెంటనే ఆవిడ్ని కౌగిలించుకుంది. మాలతి గారు కూడా తన కోడల్ని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టారు. అనిత మాలతి గారిని ఆ గదిలో నుంచి బయటకు తీసుకొచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెట్టింది. వెంటనే మనోజ్కి ఫోన్ చేసి పిలిపించింది. అనిత గబగబా కిచెన్లోకి వెళ్ళి మాలతి గారి కోసం భోజనం సిద్ధం చేసి తినిపించడం ప్రారంభించింది. ఆ తర్వాత కాసేపటికి ఇంట్లోకి అడుగు పెట్టగానే రాధిక హాల్లో కనిపించిన దృశ్యం చూసి గట్టిగా అరిచింది. రాధిక అనితతో, ఈవిడ్ని బయటకు తీసుకురావడానికి నీకు ఎంత ధైర్యం అంటూ అరుస్తూ ఉండగానే తన ఎదురుగా ఉన్న రాధికని చూడగానే మాలతి గారు భయంతో వణికిపోయారు. ఆవిడ వణుకుతూ చిన్న పిల్లలాగా భయపడుతూ అనితని కౌగిలించుకుంది. వెంటనే అనిత, అత్తయ్య గారు, ఈ రోజు మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అంటూ మాలతి గారికి భోజనం తినిపించడం మొదలుపెట్టింది. వెంటనే రాధిక అనితతో, నీకెంత ధైర్యం ఆమెను బయటకు తీసుకురావడానికి
ఆవిడ మానసిక పరిస్థితి ఏమీ బాగోలేదు. ఆవిడ పిచ్చిదైపోయింది. ఆవిడ పిచ్చితో ఎవరికైనా ఏదైనా హాని చేస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటూ రాధిక మాలతి గారిని అక్కడి నుంచి లాక్కెళ్లడం మొదలుపెట్టింది. వెంటనే అనిత కోపంగా రాధిక గారిని లాగిపెట్టి చెంప మీద కొట్టింది. మా అత్తయ్య గారిని ముట్టుకుంటే గనక జాగ్రత్త, వయసులో పెద్దవాళ్ళు అని కూడా చూడను అని కోపంగా అంది అనిత. ఈ రోజు నేను చిన్న పెద్ద అనే భేదాలన్నీ మరిచిపోతాను. మీరు నా అత్తగారికి తోటి కోడలు అని కూడా ఆలోచించను. మీరు అత్తయ్య గారి విషయంలో ఇలా దౌర్జన్యం చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా అంది అనిత. వెంటనే రాధిక, ఈ ఇంటికొచ్చి 4 రోజులు కావడం లేదు, నువ్వు నన్నే ఎదిరిస్తావా, నీకెంత పొగరు అంటూ అనిత మీదకి చెయ్యెత్తగానే అప్పుడే మనోజ్ వచ్చి రాధిక చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే మనోజ్, ఏం చేస్తున్నారు పిన్ని మీరు? ఇంకా ఇంకా ఎంత దిగజారిపోతారు? ఇలాంటి నీచమైన పనులు చేయడానికి మీకు సిగ్గు లేదా? మీరు ఆడజాతికే కళంకం. అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయిందని ఇన్ని రోజులు మీరు మాతో అబద్ధాలు చెప్తున్నారు. మేమేమో పిచ్చివాళ్లలాగా అమ్మ కోసం ఊరంతా వెతుకుతున్నాము. కానీ ఇక్కడ చూస్తే మా అమ్మని నువ్వు పూర్తిగా పిచ్చిదాన్ని చేసేశావు. మా అమ్మ మిమ్మల్ని ఎప్పుడూ చెల్లెల్లాగానే భావించింది. మీకోసం తను ఎన్ని చేసింది. నిన్ను ఎప్పుడూ ఎంత జాగ్రత్తగా చూసుకునేది. మిమ్మల్ని చూస్తుంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. మా అమ్మ విషయంలో మీరింత దుర్మార్గంగా ఎలా ఆలోచించగలిగారు? ఇన్ని రోజులు ఏదైతే జరిగిందో దాన్ని నేను అస్సలు క్షమించను. ఇక నుంచి నువ్వు మా అమ్మని ముట్టుకుంటే, మా అమ్మ జోలికొస్తే మీ చేతులు కాళ్ళు నేను విరగ్గొట్టేస్తాను అంటూ మనోజ్ రాధికకి చెయ్యి చూపిస్తూ చెప్పాడు. తన తల్లి దీనస్థితిని చూసి మనోజ్ ఒళ్ళంతా జలతరించిపోయింది. నాన్న పోయిన తర్వాత రాధిక పిన్ని తన తల్లికి ఎలాంటి పరిస్థితి కల్పించింది, మా అమ్మ అందరికీ ఎంత సేవ చేసిందో, తన మంచితనానికి దొరికిన ప్రతిఫలం ఇది అని ఆలోచిస్తూ ఉండగానే మనోజ్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అతను మెల్లమెల్లగా తన గత జ్ఞాపకాల్లోకి మునిగిపోయాడు. బావగారు, మీ తమ్ముడు కోసం మీరు ఎన్నో చేశారని చెబుతున్నారు కదా, కానీ మీరు ఏది ఉచితంగా ఏమీ చేయలేదు కదా. అన్నింటి వెనకాల మీ స్వార్థం, మీ ప్రయోజనం దాగే ఉన్నాయి. మేం చిన్నవాళ్ళం. ఇన్ని రోజులు వ్యవసాయం చేసిన డబ్బు, ఆవులు గేదెలు పాలమ్మి సంపాదించిన డబ్బు మొత్తం మీదే అయింది కదా. మీరు మాకింకా ఏం మేలు చేసినట్టు? అలాంటప్పుడు ఈ రోజు మీ కొడుకు చదువు కోసం మేము మీకెందుకు సహాయం చేయాలి? అసలు మీరు మా నుంచి సహాయాన్ని ఎలా ఆశించగలుగుతున్నారు? మీరు మమ్మల్ని సహాయం ఎలా అడగగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని అడిగ్గానే మనోజ్ని మీరు కాలేజీలో చేర్పించారా అంటూ రాధిక తన బావగారైన మహేంద్ర గారితో అంది. వెంటనే మహేంద్ర గారు, చూడమ్మా రాధిక, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనెప్పుడూ నిన్ను నా తమ్ముడు భార్యగా చూడలేదు. నా తమ్ముణ్ణి కూడా ఎప్పుడూ తమ్ముళ్లా చూడలేదు. నా సొంత బిడ్డలాగానే పెంచాను. తన పెంపకంలో నేను ఎలాంటి లోటుని రానివ్వలేదు. మా అమ్మ నాన్న లేకపోయినా నేను, నా భార్య, నా తమ్ముడికి తల్లిదండ్రులమే అయి పెంచాము అని చెబుతున్న మహేంద్ర గారి మాటలు తన తమ్ముడు అక్కడే నిలబడి వింటూ ఉన్నాడు. వెంటనే మహేంద్ర గారి తమ్ముడు మనోహర్, అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాధిక ఇప్పుడు ఏమంత తప్పుగా మాట్లాడిందని? ఇప్పటి వరకు ఉమ్మడి సొమ్మంతా మీరు ఎంత దోచుకున్నారో మాకు తెలియదు. నేనెప్పుడూ అసలు దాన్ని లెక్కలోకే తీసుకోలేదు. మీరు ఎప్పుడూ లెక్కలు చెప్పలేదు. ఈ రోజు చేతులు చాచి నా దగ్గరికి మీరు ఎలా రాగలిగారు? అనగానే మహేంద్ర గారు, మనం చేసిన మంచంతా ఏదో ఒకరోజు గంగలో కలిసిపోతుందని ఊళ్ళో వాళ్ళందరూ అన్న మాటలు నిజం చేసేసావురా నువ్వు. అన్నయ్య ప్రేమని, బాధ్యతని గుర్తించలేని మూర్ఖుడుగా మారిపోయావు నువ్వు అన్నారు మహేంద్ర గారు. వెంటనే రాధిక, బావగారు, మీకు సహాయం కావాలంటే మనోజ్ని మాతో పాటే సిటీలో ఉంచుకుంటాం. ఇన్ని మాటలు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నాదొక కండిషను. మనోజ్తో పాటు మీరు అక్కయ్యను కూడా మాతో పాటు మా ఇంటికి పంపించాలి. దాంతో పాటు నెల నెల వాళ్ళకి ఖర్చులకి మీరు డబ్బులు పంపిస్తూ ఉండాలి. వాళ్ళని మా ఇంట్లో ఉంచుకోవడం మాత్రమే మేము చేయగలిగిన సహాయం అనగానే మహేంద్ర గారు, అమ్మ రాధిక, మాలతి మీ దగ్గరకు వచ్చేస్తే నేను ఒంటరిగా ఊర్లో అన్ని పనులు ఎలా చేసుకోగలుగుతానమ్మా? నేను ఒక్క మాట చెబుతాను విను. మనోజ్ని హాస్టల్లో ఉంచి చదివించే స్తోమత నాకు లేదు. ఈ 2 సంవత్సరాలు మీ ఇంట్లోనే ఉంచుకోండి. మనోజ్ చాలా తెలివైనవాడు, అంతేకాకుండా చాలా మంచివాడు.
మీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వడు. తన పనులన్నీ తనే స్వయంగా చేసుకుంటాడు. నీకసలు ఎలాంటి ఇబ్బంది కలిగించడు. మాలతి కూడా మీ ఇంట్లో ఉండడం అంటే ఎలా కుదురుతుందమ్మా అన్నారు మహేంద్ర గారు. వెంటనే రాధిక, చూడండి బావగారు, పదే పదే నేను అదే విషయాన్ని రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు అక్కయ్యని మా ఇంటికి పంపించగలిగితే పంపించండి, లేకపోతే లేదు. మీ కొడుకును కూడా మీ దగ్గరే పెట్టుకోండి అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది రాధిక. మనోహర్ తన భార్య రాధిక దగ్గరకు వెళ్ళి, రాధిక, నువ్వు మా వదినని మనతో పాటు సిటీకి రమ్మని ఎందుకు అడుగుతున్నావు? మా వదిన మా అన్నయ్యని వదిలేసి ఎలా రాగలుగుతుంది అనగానే రాధిక, ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ వదిన గనక మన దగ్గరకు వస్తే మనకి ఫ్రీగా పని మనిషి లభిస్తుంది. ఇంతకంటే మనకి పెద్ద లాభం ఏముంటుంది? వాళ్ళ కొడుకుని ఇంట్లో పెట్టి చూసుకుంటున్నందుకు వాళ్ళు కూడా మన కోసం ఏదైనా చెయ్యాలి కదా అంది రాధిక. కాసేపటి తర్వాత మనోహర్ బయటకొచ్చి, అన్నయ్య, వదినని మీ నుంచి దూరం చేయడం నాకు ఇష్టం లేదు. అయితే రాధిక మాత్రం వదినని కూడా ఇక్కడే ఉంచమని అడుగుతుంది కదా, వదినని ఇక్కడే ఉంచండి. మనోజ్ మా ఇంట్లో ఉన్నప్పుడు తన పనులు చేయడం నా భార్యకి భారమే కదా అని చెప్పగానే మహేంద్ర గారు, సరే అయితే సాయంత్రం ట్రైన్కి నేను తిరిగి ఊరికి బయలుదేరతాను అంటూ చెప్పారు. ఈ పూట ఉండన్నయ్య, రేపు వెళుదు గాని అన్నాడు మనోహర్. మహేంద్ర గారు చాలాసేపటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టారు. వెంటనే ఆయన తన తమ్ముడి దగ్గరకొచ్చి, లేదు తమ్ముడు, నేను వెళ్ళిపోతాను. నేను మధ్యాహ్నం ట్రైన్లో ఇంటికి వెళతాను అన్నాడు. వెంటనే మనోహర్, రాధికకు కూడా విశ్రాంతి కావాలి కదా, ట్రైన్లో మీకు భోజనం దొరుకుతుంది కాబట్టి మీరు ట్రైన్లోనే భోజనం ఆర్డర్ చేసుకొని తినొచ్చు. నేను ఆఫీస్కి వెళుతున్నాను అన్నయ్య, మీరైతే మధ్యాహ్నం బయలుదేరండి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మనోహర్. కాసేపటి తర్వాత రాధిక ఇష్టంగానే తన బావగారికి ఒకటి, ఇంకా 2 బిస్కెట్లు తెచ్చిచ్చింది. పాపం మహేంద్ర గారు మౌనంగా అవి తినేసి టీ తాగేసి మధ్యాహ్నం ట్రైన్కి బయలుదేరి ఊరికొచ్చేశారు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత తన భార్య మాలతికి అన్నీ చెప్పారు. వెంటనే మాలతి గారు అన్నారు, నేను మీకు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను కదండి, మీరు మీ తమ్ముణ్ణి కొడుకులాగానే చూసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత అతని స్వభావంలో చాలా మార్పు వచ్చింది అని మాట్లాడుతూ ఉండగానే, ఇప్పుడు ఆ విషయాలన్నింటి గురించి ఆలోచించి మనం ఏం చేయగలం? మన కొడుకు భవిష్యత్తు కోసం వేరే ఎవరినో నమ్మడం కంటే మన సొంత రక్తాన్ని నమ్మడం మంచిదే కదా అన్నారు మహేంద్ర గారు. ఆ తర్వాత మహేంద్ర గారు మాలతి గారితో, మాలతి, నువ్వు మనోజ్తో కలిసి సిటీకి వెళ్ళి ఈ 2 ఏళ్ళు ఎలాగోలా వాడితో పాటే మా తమ్ముడింట్లో ఉండు, ఎలాగోలాగా నేను ఇక్కడ మేనేజ్ చేసుకుంటాను అనగానే మాలతి గారు, మీరు ఇంట్లో పనులు, భోజనం వండుకోవడం, వ్యవసాయం పనులు ఎలా చేసుకుంటారండి? తల్లిదండ్రులు పిల్లల కోసం, అన్న తమ్ముళ్ళ కోసం త్యాగాలు చేస్తారనేది నిజం. మీరు మీ గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరి కోసం త్యాగం చేస్తూనే ఉన్నారు. అయితే పిల్లలు, తోబుట్టువులు కాలంతో పాటు మారిపోతారు అనుకున్నారు మాలతి గారు. కొన్ని రోజుల తర్వాత మాలతి గారు తన కొడుకుతో కలిసి రాధిక వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. మాలతి గారు రాధిక ఇంటికి చేరుకోగానే రాధిక, అక్క, నువ్వు పెద్దదానివి, ఈ ఇంటి బాధ్యత అంతా ఇప్పుడు నువ్వే చూసుకోవాలి అంటూ మాలతి గారిపై ఇంటి బాధ్యత మొత్తం పెట్టేసింది. ఇక పూర్తిగా వంటగది మొత్తం మీదే అని చెప్పి వంటగది బాధ్యతలన్నీ మాలతి గారికి అప్పగించేసింది. పాపం మాలతి గారు పగలు రాత్రి వంటగదిలో బిజీగానే ఉంటున్నారు. ఎలాగోలాగా ఈ 2 ఏళ్ళు గడిచిపోతే తన కొడుకు భవిష్యత్తు కూడా బాగుపడుతుందని ఆవిడ ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని భరిస్తూ ఉన్నారు. ఒకరోజు మనోజ్ కాలేజీ నుంచి ఇంటికొచ్చిన తర్వాత, బాబాయ్, నాకు కాలేజీలో అసైన్మెంట్ ఇచ్చారు, దానికోసమని నాకు కొన్ని పుస్తకాలు కావాలి అంటూ అడగగానే మనోహర్, నీకేం కావాలన్నా సరే లైబ్రరీలోకి వెళ్ళి చదువుకో, లేదంటే మీ సీనియర్స్ని అడిగి పుస్తకాలు తీసుకో. నువ్వు ఎంత చదువు చదివినా పెద్ద ఆఫీసర్ ఏమన్నా అవుతావా ఏంటి? ఊరికెళ్ళి వ్యవసాయమే కదా చేసుకుంటావు అనగానే మాలతి గారు తన మరిది దగ్గరకొచ్చి, మనోహర్, నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు, లేకపోతే నేనే మనోజ్కి డబ్బులు ఇచ్చేదాన్ని. నీకు వీలైతే నువ్వు కొంచెం సహాయం చెయ్యి, నేను తర్వాత ఎలాగోలాగా మీ అన్నయ్య డబ్బులు పంపించాక నీ డబ్బులు నీకు తిరిగిచ్చేస్తాను అని చెప్పగానే అప్పుడు రాధిక అక్కడికొచ్చి, నీకు కొంచెం కూడా సిగ్గులేదా అక్క?
నీకేమైనా సహాయం కావాలంటే నాతో మాట్లాడు. మీ మరిదితో రహస్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. నేను మిమ్మల్ని వంటగదిలోనో లేదంటే వెనకాల గదిలోనో చూడాలనుకుంటున్నాను. మీరు ఇల్లంతా ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు అని చెప్పగానే మాలతి గారు తన తోటికోడలి మాటలకి సిగ్గుతో బాధతో తల దించుకున్నారు. ఆవిడ తన మరిదిని ఎప్పుడూ కొడుకులాగానే ఫీల్ అయ్యారు. ఇప్పుడు రాధిక వేరేలా మాట్లాడుతుంది. తన పిన్ని మాట్లాడుతున్న ఆ మాటలు మనోజ్కి అస్సలు నచ్చలేదు. మనోజ్ ఆ రోజు రాత్రి తన తల్లితో చెప్పాడు, అమ్మా, నాకు అస్సలు ఇక్కడ ఉండాలని లేదమ్మా. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. మనం మన ఊరికి తిరిగి వెళ్ళిపోతామమ్మా. ఎవరైనా సరే నీతో అలా అవమానకరంగా ప్రవర్తిస్తూ ఉంటే నేను తట్టుకోలేను. మిమ్మల్ని ఎవరైనా నా కళ్ళ ముందే అవమానిస్తూ ఉంటే నేను మౌనంగా ఉండలేనమ్మా. ఇదంతా అస్సలు నచ్చడం లేదు నాకు అనగానే మాలతి గారు మాట్లాడుతూ, కష్టాల్ని, నిందల్ని, అవమానాల్ని భరించిన తర్వాతే మనిషి బాగుపడతాడు, గొప్పవాడవుతాడు. నా గురించి నువ్వు బాధపడొద్దు. నువ్వు శ్రద్ధగా చదువుకో. నీ చదువు మీదే దృష్టి పెట్టు. రేపు నువ్వు బాగా చదువుకొని గొప్పవాడివయ్యాక మనల్ని అవమానించిన వాళ్ళే సహాయం కోసం, సలహాల కోసం మన దగ్గరకు వస్తారు అని చెప్పి కొడుకుకి నచ్చజెప్పారు మాలతి గారు. ఒకరోజు రాధిక స్నేహితులు కొంతమంది వాళ్ళ ఇంటికొచ్చారు. మాలతి గారు అందరికీ టిఫిన్ సిద్ధం చేస్తూ వంటగదిలో ఉన్నారు. రాధిక స్నేహితులందరూ మాలతి గారిని చూసి, ఎవరీవిడ, కొత్తగా కనిపిస్తుంది అంటూ రాధికను అడిగారు. వెంటనే రాధిక, నా భర్త నాకు సహాయం చేయడానికి ఊరు నుంచి ఈవిడ్ని తీసుకొచ్చాడు అని స్నేహితులతో చెప్పింది. అంతలోనే మనోజ్ అక్కడికొచ్చి, పిన్ని, మా అమ్మ ఎక్కడుంది అంటూ అడిగాడు. అప్పుడు రాధిక స్నేహితురాలు, ఈ అబ్బాయి నిన్ను పిన్ని అని ఎందుకు పిలుస్తున్నాడు అనగానే రాధిక కోపంగా మనోజ్తో, పిన్నేమిటి పిన్ని, వెనకాల పనివాళ్ల గదిలో కూర్చో, మీ అమ్మ పని చేస్తుంది అని గట్టిగా అరుస్తున్నట్టే చెప్పగానే మనోజ్ మౌనంగా వెళ్ళిపోయాడు. మనోజ్ వెళ్ళిపోయిన తర్వాత రాధిక తన స్నేహితురాలతో, నన్నేం చెప్పమంటారు, ఈ పని మనిషిని మా ఆయన మా అత్తామామల ఇంటి నుంచి తీసుకొచ్చారు. తనతో పాటు తన కొడుకు కూడా వచ్చాడు. తను నన్ను పిన్ని పిన్ని అని పిలుస్తాడు. మీరు చెప్పండి, నేను అతనికి పిన్నిలాగా కనిపిస్తున్నానా? అంత వయసు అయిపోయిందా నాకు అనగానే ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. మాలతి గారికి తన తోటి కోడలు మాట్లాడుతున్న మాటలన్నీ విని కళ్ళు బాధతో చెమ్మగిల్లాయి. ఆ రోజు రాత్రి రాధిక మనోహర్తో, మాలతి ఇంకా మనోజ్ల గురించి కంప్లైంట్ చేసింది. నేను చెప్పేది కాస్త వినండి. మీరు మీ అన్నయ్య కొడుకు గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో మన కూతురు కూడా పెద్దదవుతోంది. వరసకు అన్నయ్యే అయినా తను మన కూతురికి సొంత అన్నయ్యేం కాదు కదా. మన కొడుకు మీ అన్నయ్య కొడుకు ఒక్కటే ఎలా అవుతారు? అతన్ని ఇంట్లో ఉంచడం నాకు సరికాదేమో అనిపిస్తుంది. ఎంత బంధువులైనా ఎవ్వరినీ నమ్మడానికి లేదండి. మీ వదినకి మనోజ్కి చెప్పండి, వాళ్ళని వెనకాల ఉన్న పనివాళ్ల గదిలోనే ఉండమని. ఎప్పుడూ ముందు గదిలోకి రావద్దు అని చెప్పండి. అందరి ముందు మనోజ్ నన్ను పిన్ని పిన్ని అని పిలుస్తున్నాడు. నాకింకా గౌరవం ఏం మిగులుతుంది అంటూ చెప్పింది. మాలతి గారు వంటగదిలో వంట చేస్తున్నారు. అప్పుడే మనోజ్ పరిగెత్తుకుంటూ వచ్చి తన చెల్లెలికి మ్యాథ్స్ అసైన్మెంట్లో సహాయం చేయడం మొదలుపెట్టాడు. మాలతి గారు మనోజ్తో, పిన్నిని బాబాయిని భోజనానికి పిలవమని చెప్పారు. వెంటనే మనోజ్ మనోహర్ గదిలోకి వెళ్ళి, బాబాయ్, పిన్ని, భోజనానికి రండి అని చెప్పగానే మనోహర్ కోపంగా మనోజ్ని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టి, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? వయసు పెరుగుతుంది, ఏం లాభం? పర్మిషన్ లేకుండా ఎవ్వరి గదిలోకైనా అలా రాకూడదని నీకు తెలియదా? గదిలోకొచ్చే ముందు తలుపు తట్టాలని, మేం లోపలికి రమ్మని చెబితేనే లోపలికి రావాలని నీకు తెలియడం లేదా అని అరుస్తూ ఉండగానే ఆ గొంతు విని మాలతి గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది మనోహర్, నువ్వు మనోజ్ మీద చెయ్యెందుకెత్తావు అనగానే మనోహర్, వదినా, నీ కొడుకు నీకు అమాయకుడిలా కనిపించొచ్చు, కానీ తను అమాయకుడు కాదు. రోజంతా తను నా భార్యని చూస్తూనే ఉంటాడు. ఎప్పుడూ నా కూతురుతోనే ఆడుకుంటున్నట్టుంటాడు. ఎవరి గదిలోకైనా తలుపు కొట్టకుండానే వెళుతున్నాడు అనగానే మాలతి గారు, భగవంతుడా, నువ్వు ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నావు? మనోజ్ నా కొడుకు. రాధికని కూడా సొంత తల్లిలాగానే భావిస్తాడు. ఇంకా మీ కూతుర్ని తన సొంత చెల్లెల్లాగానే భావిస్తున్నాడు. తన గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు.
తను ఇద్దరిని గౌరవంగా ప్రేమతోనే చూస్తాడు అని మాట్లాడుతూ ఉండగానే మనోజ్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాలతి గారు కూడా మనోజ్ వెనకాలే వెళ్ళిపోబోయారు. అప్పుడు రాధిక, అమ్మ మహారాణి, నువ్వెక్కడికి వెళుతున్నావు? ఇంట్లో ఇంకా చాలా పనులున్నాయి, అవన్నీ పూర్తి చెయ్యి. నీ కొడుకు తింటే తింటాడు, లేదంటే పోతాడు. తను బాధగా వెళ్ళిపోగానే నువ్వు వెనకాలే వెళుతున్నావా? నువ్విప్పుడు తన వెనకాలే వెళ్ళి ఏం చేస్తావు? అనగానే మాలతి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే రాధిక, ముందా ఏడుపాపి మా అందరికి భోజనం పెట్టు, ఆ తరువాత మిగిలిన ఇంటి పనులన్నీ పూర్తి చేసి అప్పుడెళ్ళి నీ కొడుకుని చూసుకో అంది. మాలతి గారు మౌనంగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసి తన కొడుకు కోసం భోజనం తీసుకుని గదిలోకి వెళ్లారు. వెంటనే మనోజ్ ఏడుస్తూ, అమ్మా, నేను ఈ భోజనం తినలేను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. రేపే కాలేజీకి వెళ్ళి కాలేజీ వాళ్ళతో మాట్లాడతాను. నేను ఆన్లైన్లో చదవగలిగితే మన ఊరికే వెళ్ళిపోయి చదువుకుంటాను, కానీ ఇక్కడ మాత్రం ఉండను అని చెప్పి భోజనం కూడా తినకుండానే భోజనం మానేసి నిద్రపోయాడు మనోజ్. మనోజ్ చాలా బాగా చదివేవాడు, ఎప్పుడూ క్లాస్లో ఫస్టే వచ్చేవాడు. కాలేజీలో లెక్చరర్స్ అందరికీ మనోజ్ అంటే చాలా ఇష్టం. అందుకే మనోజ్ కాలేజీకి వెళ్ళి తన సమస్యల గురించి ప్రొఫెసర్తో చెప్పినప్పుడు అక్కడ పనిచేసే ప్రొఫెసర్స్ అందరూ తనకి సహాయం చేశారు. తను ఆన్లైన్లోనే చదువుకోవడానికి అనుమతి పొందాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనోజ్ తన తల్లికి ప్రతిదీ చెప్పాడు. మనోజ్ వెంటనే తన సొంతూరికి తిరిగి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమే కాలేజీకి వస్తానని, ఇంట్లో ఉండే చదువుకుంటానని మనోజ్ అడిగినప్పుడు కాలేజీలో ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం మనోజ్ తిరిగి ఇంటికి వెళ్ళడం గురించి తన బాబాయ్తో మాట్లాడినప్పుడు మనోహర్ తనకి ఏమీ పట్టనట్టు, అదంతా మీ ఇష్టం, మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అంటూ చెప్పాడు. వెంటనే రాధిక మనోజ్తో, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ మీ అమ్మ మాత్రం నీతో రాదు అనగానే మాలతి గారు, రాధిక, నువ్వేం మాట్లాడుతున్నావు? నా కొడుకు కోసమే కదా నేను ఇక్కడికి వచ్చాను. నా కొడుకును ఊరికి పంపించేసి నేను ఇక్కడేం చేస్తాను? కొడుకుని భర్తని ఊళ్ళో వదిలేసి నీకు సేవలు చేయమంటావా అనగానే రాధిక, నువ్వు వెళ్ళిపోతే ఈ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకో అక్క, మీరు గనక వెళ్ళిపోతే మేం మీకు ఎప్పటికీ ఒక్క రూపాయి కూడా సహాయం చెయ్యము అనగానే మనోజ్ ముందుకొచ్చి, పిన్ని, మాకు మీ సహాయం ఏమీ అవసరం లేదు. ఈ 3-4 నెలల్లోనే మీరు చేసిన సహాయాన్ని మేం మా జీవితాంతం మర్చిపోలేము. అమ్మా, రా మనం వెళ్ళిపోదాం అంటూ సామాన్లన్నీ సర్దుకొని ఆ రాత్రి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. తల్లి కొడుకులిద్దరూ వెనక్కి తిరిగి ఊరికి వెళ్ళిపోయారు. మహేంద్ర గారు అకస్మాత్తుగా తన భార్య ఇంకా కొడుకు ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయారు. మనోజ్ తన తండ్రితో జరిగిన విషయం అంతా చెప్పగానే మాలతి గారు ఏడవడం మొదలుపెట్టారు. మనోహర్ ఇంత దిగజారిపోయాడా అని తమ్ముడి ప్రవర్తనకి మహేంద్ర గారు చాలా షాక్ అయిపోయారు. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తూ ఆ విషయాలన్నింటినీ మరిచిపోవాలని ఆయన చాలా ప్రయత్నించారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మనోహర్ నుంచి మహేంద్ర గారికి ఫోన్ వచ్చింది. అప్పుడు మనోహర్ తన అన్నయ్య మహేంద్ర గారితో మాట్లాడుతూ, అన్నయ్య, నేను ఊర్లో ఉన్న భూమిని అమ్మేసి నా వాటా నేను తీసేసుకోవాలి అని అనుకుంటున్నాను అనగానే మహేంద్ర గారు, పొలాలన్నీ అమ్మేసి నీకు డబ్బులు ఇచ్చేస్తే నేను ఇక్కడ ఏం చేస్తాను? ఎక్కడుంటాను? ఈ వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బుతోనే కదా నేను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఆ డబ్బే నా కొడుకు చదువుకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీరు ఈ రోజు వరకు ఏ పనిలోనూ నాకు సహాయం చేయలేదు, కానీ మీ హక్కుల విషయానికి వచ్చేసరికి చక్కగా అడిగి తీసుకుంటున్నారు అనగానే రాధిక వెనక నుంచి, సరే, ఈ రోజు అమ్మకపోతే 2 ఏళ్ల తర్వాత మీ అబ్బాయికి ఉద్యోగం రాగానే అతని జీతంలో మాకు సగం ఇవ్వాలి అనగానే మహేంద్ర గారు మాట్లాడుతూ, ఆడవాళ్ల గురించి చెడ్డగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏం, మా తమ్ముడికి నోరు లేదా? తనకి వాటా కావాలి అని అనుకుంటే ఊరికొచ్చి పంచాయతీలో బంధువులు, పంచాయతీ పెద్దలందరి సమక్షంలో మాట్లాడుకుందాం రండి. అక్కడే అన్ని మాట్లాడుకుందాం. ఫోన్లో నేను ఏ విషయం గురించి మాట్లాడను. ఎవరికి ఎంత వాటా వస్తుందో, ఎవరికి ఎంత ఎవరు తిరిగివ్వాలో అన్ని విషయాలు పంచాయతీలోనే తేల్తాయి రండి అంటూ మహేంద్ర గారు ఫోన్ కట్ చేసేశారు. వారం రోజుల తర్వాత మనోహర్ తన కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చాడు. ఈ ఇంట్లో మాకు సగం వాటా ఉంది, ఈ ఇంట్లో సగం మేం వాడుకుంటాము,
మేమున్నన్ని రోజులు మీరే మా కోసం కూడా భోజనం సిద్ధం చేయండి అంటూ రాధిక చెప్పగానే మాలతి గారు కోపంగా 10 మంది ముందు నన్ను తన తోటికోడలు అని పిలవడం సిగ్గుచేటని రాధిక ఫీల్ అయ్యింది. అలాంటి మీకు నేను ఒక్క పూట కూడా భోజనం పెట్టలేను అంటూ మాలతి గారు నీళ్లు టీ ఇచ్చి లోపలికి తిరిగి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వాళ్ళందరూ కొంతమంది బంధువుల్ని పిలిచారు. గ్రామస్తులు, ఊరి పెద్దలు, కొందరు బంధువులు అక్కడున్నారు. అందరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు. మనోహర్, మీ నాన్నగారు చాలా ఏళ్ల క్రితం చనిపోయారు. ఈ ఇంటికి సంబంధించి ఏం చేసినా అది మీ అన్నయ్య మహేంద్ర మాత్రమే ఇప్పటి వరకు చేశాడు. నిన్ను చిన్నప్పటి నుంచి తనే చదివించాడు. ఇప్పుడు మీకు ఈ రోజు మీ వాటా మీకు కావాలంతే కదా. ముందుగా మహేంద్ర నీ కోసం ఏం చేశాడో, తన కోసం ఏం చేసుకున్నాడో చెప్పు అనగానే మనోహర్ సైలెంట్ అయిపోయాడు. వెంటనే మహేంద్ర గారు తనేం చెప్తాడు? నేను అసలు నా తమ్ముడి నుంచి ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కొడుకుని తన ఇంట్లో ఉంచుకోమని ఒక చిన్న సహాయం నేను తను అడిగానంతే. కానీ తను నాకు ఒక షరతు పెట్టి నా కుటుంబాన్ని ఏం చేశాడో కూడా నేను చెప్పలేను. మా అమ్మా నాన్నలు చనిపోయినప్పటి నుంచి నా తమ్ముడు బాధ్యతని నేనే తీసుకొని వాణ్ణి ఇంతటి వాణ్ణి చేశాను. పెళ్ళై సిటీలో కాపురం పెట్టిన దగ్గర నుంచి ఇంటికి రావడమే మానేశాడు. నేను ఏదైనా అడిగినప్పుడు తనకి మాతో సంబంధం లేదని, ఇంటికి ఒక్క రూపాయి కూడా పంపనని తన భార్యకి మాట ఇచ్చాను అని చెప్పేశాడు. నేను అడిగినప్పుడల్లా తన తల మీద అప్పులున్నాయని చెప్పేవాడు. అన్ని అప్పులు ఉన్నవాడైతే పోయిన సంవత్సరం సిటీలో ఫ్లాట్ ఎలా కొనగలుగుతాడు అనగానే మనోహర్, అన్నయ్య నాకు నిజంగానే అప్పులున్నాయి, నీకేమీ తెలీదు. నా గురించి నువ్వింత సంస్కారం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? ఇక మీతో నాకు ఎలాంటి సంబంధం ఉండకూడదనే నేను అనుకుంటున్నాను. అందుకే ఊర్లో మనకున్న భూమిని, ఇంటిని అమ్మేసి నా వాటా నాకు ఇప్పించేయండి. ఇక నేను మీతో సంబంధాలు తెంచుకుంటాను. ఇక ఈ ఊరి మొహం గాని, ఈ ఇంటి మొహం గాని, మీ మొహం గాని నేను చూడను అనగానే మహేంద్ర గారు మాట్లాడుతూ, మీరు విన్నారా? ఈయన ఆస్తుల గురించి మాట్లాడుతున్నాడు, కానీ అప్పుల గురించి ఎప్పుడూ మాట్లాడ్డు. 80,000 నా తమ్ముడి కాలేజీ ఫీజులు కట్టడానికి పగలు రాత్రి నేను పనిచేస్తూనే ఉన్నాను. నా భార్య తన నగల్ని వడ్డీ వ్యాపారి దగ్గర తాకట్టు పెట్టి మరీ అప్పు తీసుకొచ్చింది. మేమిద్దరం ఎంత కష్టపడి తన అవసరాలన్నీ తీర్చాము. ప్రతి తరగతికి ఫీజులు కట్టాము. ప్రతి అవసరంలో మేము తోడుగా ఉన్నాము. ఈ రోజు వాడివన్నీ మర్చిపోయి ఆస్తిలో వాటా కావాలి అని అడుగుతున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే తన కాలేజీ చదువులు పూర్తయ్యాక ఒక్కసారిగా తనకి కిడ్నీ సమస్య వచ్చింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్ నాతో చెప్పారు. ఆ సమయంలో నేను ఆలోచించను కూడా ఆలోచించకుండా వెంటనే మరుక్షణంలోనే నిర్ణయం తీసుకొని నా కిడ్నీని తనకి దానం చేసేశాను. నేను పల్లెటూరులో బతికేవాణ్ణి, ఎలాగైనా గడిపేస్తాను. కానీ నా తమ్ముడు బాగా చదువుకున్నాడు. అతను అనారోగ్యంతో ఏం చేయగలుగుతాడు? నా తమ్ముడు ఆరోగ్యంగా ఉండి మంచి ఉద్యోగం చేసుకుంటూ సమాజంలో గౌరవంగా బతకాలి. నాకేదైనా అయినా కూడా నా తమ్ముడు నా ఇంటిని చూసుకుంటాడు, నా కొడుకుని చదివించుకుంటాడు అని ఆ రోజు నేను ఆశపడ్డాను అంటూ తనని తాను కంట్రోల్ చేసుకోలేక మహేంద్ర గారు అక్కడి నుంచి కన్నీళ్లతో లేచి వెళ్ళిపోయారు. మాలతి గారు తన తలపై కొంగుతో అందరి ముందుకు వచ్చి అందరికీ చేతులు జోడించి, మీ అందరినీ నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. నా భర్తలో మనసులో గాయాన్ని మళ్ళీ మళ్ళీ రేపొద్దు. బాబు మనోహర్, నువ్వు మర్చిపోయావేమో కానీ మేము ఏమీ మర్చిపోలేదు. నీ మాస్టర్స్ చదువుల కోసం హాస్టల్లో ఉండాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీ హాస్టల్ ఫీజులు కట్టడానికి మీ అన్నయ్య రోజు రాత్రి భోజనం కూడా మానేశాడు. ఆ డబ్బునే దాచిపెట్టి నీకు పంపించడానికి డబ్బులు మిగులుతాయి అని, మన పొలాల్లో మొదటి పంట ఏదైనా సరే మీ అన్నయ్య దాన్ని నీ కోసమే పంపిస్తాడు ఇప్పటికీ. పండక్కి తను బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా నీ కోసం మాత్రం తప్పకుండా బట్టలు కొంటాడు. నీ హాస్టలు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంట్లో పండగలకి స్వీట్లు చేపించి మీ అన్నయ్య వాటిని డబ్బాలో పెట్టుకుని మరి నీ దగ్గరకు తీసుకొచ్చి ఇచ్చి తినిపించేవాడు. నువ్వివన్నీ ఎలా మర్చిపోయావు? నీ మాస్టర్స్ పూర్తయ్యి నువ్వు ఉద్యోగంలో చేరాక మీ అన్నయ్య ఊర్లో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టి సంబరాలు చేసుకున్నాడు. నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. మీ అన్నయ్యకి చెప్పాలి అన్న అవసరం కూడా నీకు రాలేదు. మీ అన్నయ్య అంగీకారంతో కానీ తన ఆనందంతో కానీ నీకు అవసరం లేదు. అతిథుల్లాగా మీ పెళ్ళయ్యాక మాకు ఆ వార్తని పంపించావు. అప్పటి నుంచి మీ అన్నయ్యని తన కుటుంబాన్ని నువ్వు భారంగా భావించడం మొదలుపెట్టావు.
వేరే వాళ్ళ పొలాల్లో నీ కోసం కూలి పనులు చేస్తూ మీ అన్నయ్య మీ ఇస్త్రీ బట్టలు నలిగిపోకుండా చూశాడు. కానీ ఆయన ఎప్పుడూ కొత్త బట్టలే కొనుక్కోలేదు. తన తమ్ముడు చదువుకుని మంచి అధికారి అవ్వాలని చాలా ఆశపడి నిన్ను చదివించాడు మీ అన్నయ్య. మీ అన్నయ్య నీ కోసం చేసిన త్యాగాల్ని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకుంటావు? మేము నిన్ను ఎప్పుడూ మరిదిలాగా ఫీల్ అవ్వలేదు. మేం నీకు అన్నా వదినలుగా కాకుండా కన్న తల్లిదండ్రుల్లాగానే ఉన్నాము. కానీ నీ మనసులో ఎప్పుడూ ఇలాంటి భావనే లేదు. మమ్మల్ని నువ్వు తల్లిదండ్రులుగా ఎప్పుడూ భావించలేదు. ఇలా చెబుతూనే మాలతి గారు కన్నీళ్లతో ఇంకో మాట మాట్లాడలేకపోయారు. వెంటనే రాధిక అక్కడికొచ్చి, అక్క, నువ్వు మీ చరిత్రని ఇంకెవరికైనా చూపించుకో. మిమ్మల్ని, ఈ ఊరి వాళ్ళని నేను నమ్మను. నాకు నా వాటా మాత్రమే కావాలి అనగానే అక్కడున్న చాలా మంది, ఆ ఊళ్ళోని మహిళలు, ఈ అమ్మాయికి కొంచెం కూడా సిగ్గులేదు, అందరి ముందుకి వచ్చి ఎలా దురుసుగా మాట్లాడుతుందో చూడండి, అందరి ముందుకి వచ్చి ఆస్తిలో వాటా అడుగుతుంది. మహేంద్ర, మాలతి, మనోహర్ని తన సొంత కొడుకులా పెంచారు. ఈ రోజు వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. తన బాధ్యత ఏమీ నిర్వర్తించని వాడు తన హక్కుల్ని ఎలా పొందుతాడు అంటూ ఊళ్ళోని పెద్ద మనుషులందరూ మనోహర్ ఇంకా రాధికతో, మహేంద్ర, మాలతి ఒంటరిగా లేరని మీరు గుర్తుంచుకోండి, ఈ గ్రామం మొత్తం వాళ్ళకి సపోర్టుగా ఉంటుంది అన్నారు. మహేంద్ర గారు మళ్ళీ తిరిగొచ్చి, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను శిరసా వహిస్తాను. వాళ్ళకి ఇల్లు, భూమి కావాలంటే మొత్తం వాళ్ళకే ఇచ్చేయండి. నేను వేరే వాళ్ళ పొలాల్లో కూలి పనులు చేసి నా భార్యని, బిడ్డని పోషించుకుంటాను అని చెప్పగానే అప్పుడు కొందరు బంధువులు లేచి నిలబడి, మనోహర్, తన భార్య, వాళ్ళిద్దరూ ఎంతో స్వార్థపరుల్లా ఉన్నారు అంటూ వెంటనే బంధువులందరూ మనోహర్తో, మనోహర్, మీ అన్నయ్య నీ కోసం, నీ చదువుకి, నీ తిండికి, నీ బట్టలకి ఖర్చు పెట్టిన డబ్బులంతా లెక్క కట్టి వడ్డీతో సహా మీ అన్నయ్య వదినలకు నువ్వు తిరిగిచ్చేయి. అప్పుడు ఈ ఇంట్లో, ఈ భూమిలో నీకు వాటా వస్తుంది అని చెప్పగానే రాధిక మెల్లగా మనోహర్ చెవిలో, ఈ భూమి ఎంత రేటు ఉంటుంది అంటూ అడిగింది. వెంటనే మనోహర్, అన్ని లెక్కలు వేస్తే మనమే మన అన్నయ్య వాళ్ళకి ఎదురు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అంటూ చెప్పగానే వెంటనే రాధిక, మాకేమీ అక్కర్లేదు, మీరందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఈ ఆస్తిలో మాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. కానీ వ్యవసాయంలో వచ్చిన ధాన్యంలో మీరు మాకు ప్రతి సంవత్సరము సగం ఇవ్వాలి అని చెప్పగానే మాలతి గారు ముందుకొచ్చి, నేను ఇప్పటి వరకు చాలా సహించాను, మీకు వ్యవసాయంలో వాటా ఇస్తాం. నేను మీ ఇంట్లో 4 నెలలు ఉండి నీకు పని మనిషిలా సేవలు చేశాను కదా, అలాగే నువ్వు కూడా ఈ ఊర్లోనే ఉండి నా ఇంట్లో ప్రతి పని చేసి పెట్టు. నీ భర్తని కూడా పొలంలో పనులు చేయమను, అప్పుడే మీకు వ్యవసాయంలో వచ్చిన ధాన్యంలో వాటా ఇస్తాము అనగానే రాధిక, ఇప్పుడు నేను మీ దగ్గరుండి మీ ఇల్లు ఊడ్చి, పాత్రలు కడిగి, బట్టలు ఉతకాలా? నా భర్త పొలంలో వెట్టి చాకరీ చేయాలా? నాకేమీ అవసరం లేదు. పదండి, మన ఇద్దరము ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. సిటీలో ఆవిడతో నేను ఇంటి పనులన్నీ చేయించాను కాబట్టి నేను ఇక్కడ పని మనిషిలా పని చేస్తానా ఏమిటి? నేను అసలు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అని అనుకోవడం లేదు. నాకు ఇంకేమీ అవసరం లేదు. నాకు ఈ ఆస్తిలో వాటా వద్దు, ఏమొద్దు అంటూ రాధిక తన బ్యాగ్ తీసుకుని తన భర్త చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మహేంద్ర గారు మాత్రం తన తమ్ముడు అలా వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడ్డారు. మీ పట్ల గౌరవం లేని వాళ్ళని వెళ్ళనివ్వండి, అలాంటి వాళ్ళతో సంబంధాలు నిలబెట్టుకోవడం కంటే తెంచుకోవడమే మంచిది అన్నారు మాలతి గారు. మన వృద్ధాప్యం కోసం మనం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. మన అబ్బాయి మంచివాడే, కాదనడం లేదు, కానీ మీ తమ్ముణ్ణి చూశాక ఎవ్వరినీ నమ్మకూడదు అన్న విషయం నేను అర్థం చేసుకున్నాను. మన ముసలితనం కోసం మనమే ఏర్పాట్లు చేసుకుందాం అంటూ తన భర్తతో చెప్పారు మాలతి గారు. కాలం గడిచిపోయింది. మనోజ్ చదువుకుని పెద్ద ఆఫీసర్ అయ్యాడు. క్రమక్రమంగా కష్టపడి సంపాదించి ఆ ఊర్లోనే తన తల్లిదండ్రుల కోసం 2 అంతస్తుల ఇల్లు కట్టించాడు. అనతి కాలంలోనే ఒక 15 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా కొనుగోలు చేశాడు. మహేంద్ర గారు, మాలతి గారు అదే ఇంట్లో ఉంటూ తమ జీవితాన్ని తమ ఇష్టం వచ్చినట్టుగా గడిపేందుకు మనోజ్ వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. కానీ మహేంద్ర గారు కన్న కొడుకులా పెంచిన తన తమ్ముడు దూరం అవ్వడంతో ఆ బాధని తట్టుకోలేకపోతున్నారు. ఏళ్లు గడుస్తున్నా తమ్ముడు గురించే ఆలోచిస్తూ ఉన్నారాయన. తన తమ్ముడు చేసిన గాయం తాలూకు బాధ
లోపల లోపలే ఆయన్ని తినేస్తూ ఉంది. ఆయన హృదయ విదారకంగా మారిపోయారు. తరచూ తన తమ్ముణ్ణే గుర్తు చేసుకుంటూ ఉండేవారాయన. మెల్లమెల్లగా ఏళ్లు గడిచే కొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఒకరోజు రాత్రి ఆయన నిద్రపోయి తిరిగి లెగవలేదు. ఈ ఉరుకులు పరుగుల ప్రపంచంలో మాలతి గారు ఒంటరైపోయారు. తన ఆనందమంతా ఒక్కసారిగా ఆవిరైపోయినట్టుగా అనిపించింది ఆవిడికి. ఆ సమయంలో మనోజ్ తన తల్లిని ఎలాగో ఓదార్చాడు. అయితే తన జీవిత భాగస్వామి లేని లోటుని మాలతి గారి విషయంలో ఎవ్వరూ తీర్చలేరు. మాలతి గారు కూడా అప్పట్నుంచి తరచుగా అనారోగ్యంతో బాధపడడం మొదలుపెట్టారు. తల్లి బాధ చూసి మనోజ్ తట్టుకోలేకపోయాడు. ఇప్పటికే మనోజ్ తన కోసం ఎంతో కష్టపడి తనని ప్రయోజకుణ్ణి చేసిన తండ్రిని కోల్పోయాడు. కానీ ఇప్పుడు తన తల్లిని కూడా కోల్పోయి తను అనాథగా మారడానికి ఇష్టపడలేదు. తన తల్లి ఒంటరితనాన్ని, దుఃఖాన్ని తొలగించడానికి మనోజ్ తన తల్లికి నచ్చిన అనితని పెళ్లి చేసుకున్నాడు. అనిత చదువుకున్న సంస్కారవంతమైన అమ్మాయి. అనిత, మనోజ్ ఇద్దరూ ఒకే కాలేజీలో చదివిన మంచి స్నేహితులు. అనిత కూడా మనోజ్ని కలవడానికి మనోజ్ ఇంటికి తరచుగా వస్తూ ఉండేది. మహేంద్ర గారు, మాలతి గారు కూడా అనితని చాలా ఇష్టపడేవారు. మహేంద్ర గారు చనిపోయాక స్వయంగా మాలతి గారే తన కొడుకుతో అనిత పెళ్లి ప్రస్తావాన్ని తీసుకొచ్చారు. అప్పుడు మనోజ్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు. అనిత కోడలిగా ఆ ఇంటికి రాగానే ఇంటి బాధ్యత మొత్తం తీసేసుకుంది. క్రమక్రమంగా మాలతి గారికి అనిత పట్ల ఇంకా ఇంకా ప్రేమ పెరగడం మొదలయ్యింది. ఇంట్లో మాలతి గారిని ఒక్క పని కూడా చేయించేది కాదు. తనే అన్ని పనులు స్వయంగా చూసుకునేది. మాలతి గారితో ఎక్కువ సమయం గడుపుతూ ఉండేది. కాలం గడిచిపోతూ వచ్చింది. ఒకరోజు మనోజ్ వాళ్ళ బాబాయి, పిన్ని వాళ్ళ ఇంటికొచ్చి తమ కొడుకు, కోడలు వాళ్ళని ఇంటి నుంచి గెంటేశారని, తమకి ఆశ్రయం ఇవ్వమని బ్రతిమాలుతూ తాము చేసిన తప్పులన్నింటికీ క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు. కానీ మనోజ్ వాళ్ళిద్దరినీ క్షమించలేదు. అయితే రాధిక మాలతి గారి పాదాలపై పడి వేడుకోవడం ప్రారంభించింది. అక్కా, మమ్మల్ని క్షమించు, నువ్వు తప్ప ఎవ్వరూ మమ్మల్ని ఆదుకోవడానికి లేరు అని. మాలతి గారు తన తోటికోడలి పరిస్థితి చూసి జాలిపడి తన ఇంట్లో నివసించడానికి ఒక గది ఇచ్చారు. ఇప్పుడు రాధిక మంచిదానిలా నటిస్తూ ఇంట్లో అందరితో మంచిగా ఉండడం మొదలుపెట్టింది. సమయం మెల్లమెల్లగా గడిచిపోయింది. ఒకరోజు అనిత తండ్రికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేరినట్టుగా తెలిసింది. అనిత తల్లిదండ్రులిద్దరూ విదేశాల్లో ఉండడం వల్ల అనిత ఇంకా మనోజ్ విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అనిత తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం కాబట్టి వాళ్ళని పూర్తిగా చూసుకోవడం అనిత బాధ్యతే కాబట్టి అనిత తన తండ్రి ఆరోగ్యం గురించి అనిత, మనోజ్ ఇద్దరూ ఆందోళన చెందారు. వాళ్ళిద్దరూ వెంటనే బయలుదేరి అమెరికాకు వెళ్లారు. వాళ్ళిద్దరూ అమెరికా వెళ్లిన వెంటనే రాధిక అవకాశాన్ని ఉపయోగించుకుని మాలతి గారిని హింసించడం మొదలుపెట్టింది. ఆమెని మానసికంగా చిత్రహింసలకి గురి చేయడం మొదలుపెట్టింది. కాలక్రమంలో మాలతి గారి మానసిక పరిస్థితి మెల్లమెల్లగా దెబ్బతింది. రాధిక ఇంకా మనోహర్ మాలతి గారిని పూర్తిగా పిచ్చిదాన్ని చేసేసి ఆ ఇంట్లోనే ఒక గదిలో బంధించారు. అనిత ఇంకా మనోజ్ ఇంటికి తిరిగొచ్చినప్పుడు రాధిక వాళ్ళిద్దరి ముందు దొంగ కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ, నన్నేం చెప్పమంటారు, ఈ వృద్ధాప్యంలో మీ అమ్మ మీరు అమెరికా వెళ్ళిన తర్వాత మీకోసమే బెంగ పెట్టుకొని బాధపడుతూ ఎప్పుడు అనారోగ్యంతోనే ఉండేది. ఎప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు రాత్రి తను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఉదయానికి తను ఇంట్లో కనిపించలేదు. మేము చాలా వెతికాము, చాలా చోట్ల వెతికాం, కానీ మాలతి అక్క ఎక్కడా దొరకలేదు. మీ అమ్మ కోసం ఎన్ని చోట్ల వెతికినా సరే ఆచూకీ లభించలేదు అంటూ చెప్పింది. అప్పటి నుంచి మనోజ్, అనిత మాలతి గారి కోసం వెతుకుతూ ఉన్నారు. 4-5 రోజులు గడిచాక ఈ రోజు అనితకి ఇంటి వెనకాల గదిలో నుంచి శబ్దం వినిపించడంతో లోపలికి వెళ్లి చూస్తే మాలతి గారు ఆ గదిలో బంధించబడున్నారు. అకస్మాత్తుగా ఏదో పడిపోయిన శబ్దం రావడంతో మనోజ్ ఆలోచనల నుంచి బయటకొచ్చి కోపంగా తన పిన్ని, బాబాయిల గదిలోకి వెళ్లి వాళ్ళ సామాన్లన్నీ తెచ్చి ఇంట్లో నుంచి బయటకు విసిరేశాడు. బాబాయ్, పిన్ని, ఇప్పుడిక మీరు మా ఇంట్లో మాతో పాటు నివసించలేరు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అసహ్యంగా ఉంది. నిన్ను పిన్ని అని, నిన్ను బాబాయ్ అని పిలవడానికి నేను సిగ్గుపడుతున్నాను. నేను ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా మా అమ్మే మిమ్మల్ని క్షమించి మళ్ళీ మీరు ఇంట్లో ఉండేందుకు ఆశ్రయం ఇచ్చింది. మీలాంటి వాళ్ళని
నమ్మకూడదు అని నేను ఆ రోజే మా అమ్మకి ఎంతగానో చెప్పాను, కానీ తను వినలేదు. మా అమ్మని మీరు మానసికంగా ఇలా కృంగదీస్తారా? మీరు మాతో సంబంధం, ఇంకా మా నుంచి గౌరవం పొందడానికి అర్హులే కాదు. నా ఇంటి నుంచి వెంటనే బయటకు నడవండి అని చెప్పగానే రాధిక ఇంకా మనోహర్ ఇద్దరూ చేతులు జోడించి క్షమాపణ చెప్పారు. బాబు, ఇప్పుడు మమ్మల్ని బయటకు వెళ్ళిపోమ్మంటే మేము ఎక్కడికి వెళతాము? మా కొడుకు కోడలు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. మాకే దిక్కు లేదు. దయచేసి మమ్మల్ని మీతో పాటే ఉంచుకోండి అని చేతులు జోడించి వేడుకుంటున్నారు. కానీ మనోజ్, మీరు ఎక్కడికి వెళతారో నాకు అనవసరం. కానీ ఇప్పుడు మీరు నా ఇంట్లో నివసించడానికి వీలే లేదు. మీరు మా విషయంలో ఎన్ని చేసినా సరే ఈ వయసులో రోడ్డున పడ్డ మిమ్మల్ని చూసి జాలిపడి మేము మా ఇంట్లో ఉండనిచ్చాం. కానీ మీరు మా అమ్మ విషయంలో ఇంత దుర్మార్గానికి ఒడిగడతారని నేను అనుకోలేదు. మీరు పాలు తాగి విషం చిమ్మే పాముల కంటే చాలా డేంజరస్ మనుషులు. ఒక్క క్షణం కూడా మిమ్మల్ని నేను ఇంట్లో ఉంచుకోలేను. రోడ్ల మీద అడుక్కు తింటూ రోడ్ల పక్కన పడుకుంటే అయినా మీకు బుద్ధి వస్తుందేమో అని చెప్పి మనోజ్ వాళ్ళిద్దరినీ ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. చివరికి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మనోజ్ ఇంకా అనిత మాలతి గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆవిడికి సరైన చికిత్స అందించడంతో అనిత కూడా అత్తగారిని కంటికి రెప్పలా చూసుకుంటూ తను తొందరగా కోలుకోవడానికి చాలా సహాయపడింది. కొద్ది రోజుల్లోనే మాలతి గారి ఆరోగ్యం మునుపటిలాగా తిరిగొచ్చింది. వాళ్ళందరూ సంతోషంగా ఉండడం ప్రారంభించారు. అనిత 2 సంవత్సరాల తర్వాత ఒక అందమైన కొడుకుకి జన్మనిచ్చింది. అప్పుడు మాలతి గారు తన మనవడిని బడిలోనే కూర్చోబెట్టుకొని తన మనవడిలోనే తన భర్తని చూసుకుంటూ మనవడితో ఆడుకుంటూ సంతోషంగా గడపడం మొదలుపెట్టారు. అయితే మనోహర్ ఇంకా రాధిక మాత్రం ఇంటింటికి తిరుగుతూ తిండి కోసం అడుక్కుంటూ రాత్రిపూట రోడ్ల పక్కన పార్కు బెంచీల మీద పడుకుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు తగిన శాస్తి జరిగింది. పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుంది అన్నట్టు కష్టాల్లో ఉన్నారని ఆశ్రయం ఇస్తే అవకాశం చూసి తమ బుద్ధి చూపించడం మొదలు పెడతారు ఇలాంటి వాళ్ళు. రాధిక ఇంకా మనోహర్కి ఎప్పటికీ బుద్ధి రాదు. వాళ్ళలా రోడ్ల మీద తిరగడంలో అడుక్కు తినడంలో ఏ మాత్రమూ పాపం లేదు. అలాంటి వాళ్ళని నమ్మి చేరదీస్తే తప్పు మనదే అవుతుంది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.